హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్స్ అన్నీ కూడా మీరు ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే అలాంటి వాలెట్స్ నుంచి ఇంకా ఏ ఇతర రకమైన యూపీఐ పేమెంట్స్ నుంచి డైరెక్ట్గా పే చేయరు. ఇప్పుడు ఏదైనా పే చేయాలి అంటే ఇలా వెబ్సైట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళిన తర్వాత APSPEDCL అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు పేజ్ రకంగా వచ్చింది. అందులో ఫస్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా వచ్చింది మీకు హోమ్ స్క్రీన్ అనేది. ఇక్కడ పే బిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ పే బిల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసినట్లయితే ఈ రకంగా మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. బిల్ డెస్క్, ఏపీ ఆన్లైన్, క్యూఆర్ కోడ్ ఇలా ఉన్నాయి కదా. సో అందులో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్ ఏదైనా సరే, ఏ రకంగా సరే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఏం చేస్తాను అంటే ఏపీ ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏపీ ఆన్లైన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సో ఈ రకంగా మీకు పేజ్ అనేది వచ్చింది. ఇదంతా అఫీషియల్ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. సో చూడండి, ఇక్కడ సర్వీస్ నెంబర్ ఉంది కదా, అక్కడ మీ యొక్క కరెంట్ బిల్ యొక్క సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని కింద బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ప్రెస్ చేస్తాను. సెర్చ్ ప్రెస్ చేయగానే కింద ఒక లింక్ వచ్చింది చూడండి. ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి డన్ త్రూ దిస్ పేమెంట్ లింక్ అని చెప్తుంది, గివెన్ లింక్. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు పేమెంట్ మోడ్కి వెళ్తారు. సో ఒకసారి నేను అది ఇప్పుడు ఆ లింక్ అనేది క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ రకంగా పేజ్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి, నేను ఎంటర్ చేసిన సర్వీస్ నెంబర్ ఉంది కదా, దాని యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సర్వీస్ నెంబర్ ఉంది, తర్వాత సర్వీస్ టైప్ ఏంటి, కస్టమర్ నేమ్ ఏంటి, సర్కిల్ నేమ్ ఏంటి, ఈఆర్ఓ కోడ్ ఏంటి, ఎరియర్ అమౌంట్ ఏమైనా ఉన్నాయా, కరెంట్ డిమాండ్ ఎంత, ఇంకా ఏసీడీ అమౌంట్, రీకనెక్షన్ ఫీజు ఏమైనా ఉందా, బిల్ డేట్ ఎంత, డ్యూ డేట్ ఎంత, డిస్కనెక్షన్ డేట్ ఎంత, బిల్ అమౌంట్ ఎంత అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తారు. నెక్స్ట్ ఫీ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూడండి. కింద ట్రాన్సాక్షన్ ఫీ ఫర్ వేరియస్ పేమెంట్ మెథడ్స్ అని చెప్తుంది కదా. సో నెట్ బ్యాంకింగ్ చేసినట్లయితే ఎంత ఛార్జ్ పడుతుంది, డెబిట్ కార్డ్ అయితే ఎంత ఛార్జ్ పడుతుంది, క్రెడిట్ కార్డ్ అయితే ఎలాగా, రూపే కార్డ్ అయితే ఎలాగా, యూపీఐ అయితే ఎలాగా, అలా అన్ని ఛార్జెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో ప్రజెంట్ మీరు యూపీఐతో చేసినట్లయితే ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది ఏమీ పడటం లేదు. మిగతా అన్నింటికైతే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడుతున్నాయి. సో మీరు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని పేమెంట్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సబ్మిట్ ప్రెస్ చేస్తాను, పేమెంట్ మోడ్కి వెళ్తుంది. సో ఒకసారి ప్రెస్ చేయండి, సబ్మిట్ అనేది ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్ ఈ రకంగా వచ్చించండి. పేమెంట్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత పేమెంట్ మోడ్స్ మీకు ఏది కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అనేది. సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా, వాలెటా, క్యూఆర్ కోడా, యూపీఐ, జీపే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇప్పుడు నేను ఇందులో జీపే సెలెక్ట్ చేస్తున్నాను, యూపీఐ సెలెక్ట్ చేశాను. యూపీఐలో ఇక్కడ కింద చూడండి యూపీఐ ఐడి అని చెప్పి కనిపిస్తుంది కదా, ఎంటర్ యువర్ యూపీఐ ఐడి. సో మీ యూపీఐ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. అది నేమ్తో ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పక్కన ఏ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. @ అని ఉంది కదా, ఆ @ దగ్గర యాక్సిస్ బ్యాంకా, హెచ్డిఎఫ్సి బ్యాంకా, ఐసిఐసిఐ బ్యాంకా, ఎస్బీఐ బ్యాంకా, సో ఆ వాటిలో ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అని ప్రెస్ చేయండి. మేక్ పేమెంట్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఈ రకంగా చూపించుద్ది. కన్వీనియన్స్ ఫీ అని చెప్పేసి ఏమైనా ఛార్జెస్ ఉంటే ఛార్జెస్ పడతాయి అని చెప్పి ఎంత పడుతుంది అనేది ఇక్కడ చూపించుద్ది. ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత, కన్వీనియన్స్ ఫీ ఎంత, జిఎస్టీ ఎంత అనేది మొత్తం టోటల్ ఇక్కడ చూపించుద్ది. టోటల్ అమౌంట్ పేయబుల్ ఎంత అనేది కింద కనిపిస్తుంది చూసారు కదా, ఆ అమౌంట్ అనేది ఇక్కడ మీరు ప్రొసీడ్ విత్ పేమెంట్ అని ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. చూడండి ఇక్కడ కంప్లీట్ యువర్ పేమెంట్ అని చెప్పేసింది. మీరు ఆ 5 minutes టైమర్ ఉంది కదా, ఆ టైమర్లో కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇచ్చిన యూపీఐ ఐడి ఉంది కదా, ఆ ఐడికి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని ఓపెన్ చేయండి. గూగుల్ పేనా, ఫోన్పేనా, అమెజాన్ పేనా, సంథింగ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మీరు ఆ యాప్ ఓపెన్ చేయగానే మీకు పైన ఈ రకంగా డిస్ప్లే అవుతుంది పే అని చెప్పేసి. చూడండి పేమెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ అని చెప్పి వచ్చింది కదా. సో అమౌంట్ చూసుకుని మీరు పేమెంట్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఓటీపీ అడుగుతుంది. అదే మీ 6 digit పిన్ ఉంటుంది కదా, 6 digit పిన్, 4 digit పిన్ అలాగా ఆ పిన్ని మీరు ఎంటర్ చేయాలి. ఆ పిన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేసినట్లయితే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుద్ది. ఇక్కడ చూడండి పేమెంట్ కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో ఒకటి చూసుకోవచ్చు. చూడండి అమౌంట్ పేడ్ అని చెప్పేసి వచ్చింది, 73 rupees అని చెప్పేసి. సో ఇప్పుడు మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకవేళ మీరు ఎనదర్ పేమెంట్ ఏదైనా చేసుకోవాలంటే మేక్ ఎనదర్ పేమెంట్ అని ప్రెస్ చేయాలి. లేదు ఈ పేమెంట్ మీకు ప్రింట్ కావాలి అనుకున్నట్లయితే దాన్ని ప్రింట్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు అది ప్రింటర్ అవుతుంది. లేదంటే మీరు సేవ్ చేసుకోవాలన్నా సరే ప్రింట్ ప్రెస్ చేసి PDF ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ పేమెంట్ అయిపోయింది కదా, సో మళ్ళీ ఇంకొక పేమెంట్ చేయాలి అనుకుంటే, వేరే పేమెంట్ ఏదైనా చేయాలి అనుకుంటే మేక్ అనదర్ పేమెంట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే హోమ్ పేజ్కి వెళ్తుంది. సో అక్కడ మనం సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసాం కదా, మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఈ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ప్రాసెస్ మాత్రం ఇప్పుడు చెప్పిందంతా ఏపీలో వర్క్ అవుతుంది. టీఎస్లో వర్క్ అయ్యేది వేరే ప్రాసెస్ ఉంది. సో దానికోసం నేను సపరేట్గా వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు ఏపీలో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ ఎలా చేయాలి అనే దాని గురించి కంప్లీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.